నెల్లూరు జిల్లా కొండాపురంలో జనాభా గణనపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు జనగణనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. క్షేత్రస్థాయిలో చాలా సామరస్యంగా పనిచేయాలని ట్రైనర్లకు జేవీ రమేష్, వై సుధాకర్రావు తెలిపారు. ఈ జనాభా లెక్కింపు తొలిసారిగా డిజిటల్ రూపంలో జరుగుతున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో లెక్కింపు ఎలా చెయ్యాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను వారు వివరించారు. కానీ సెన్సస్ హౌస్ అనేవి 2 వాటిలో అనేది మేము రికార్డ్ చేసుకుని నెక్స్ట్ సెన్సస్ హౌస్ దగ్గర బ్లాక్ ఇచ్చామండి. బ్లాక్లో ఫస్ట్ మేము నార్త్ వెస్ట్ కార్నర్లో స్టార్ట్ చేసాం. మేము ఆ బ్లాక్ అనుకుని స్టార్ట్ చేసాం. దానికి వెస్ట్ సైడ్ అలిగిరి కొండాపురం రోడ్ ఉంది. సో మ్యాప్లో ఫస్ట్ మేము నార్త్ డైరెక్షన్ మార్పు తీసుకొని అలిగిరి కొండాపురం రోడ్. రోడ్డు ప్రమాదాల నివారణపై నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో మెడికోర్ హాస్పిటల్ నెల్లూరు వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సులో మెడికోర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ లావణ్య, డాక్టర్ దినేష్, వెంకటాచలం సీఐ సుబ్బారావు, యూనివర్సిటీ రిజిస్టర్ సునీత ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వం అందిస్తున్న పీఎం రాహతు పథకం గురించి వివరించారు. రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి 7 రోజుల చికిత్స నిమిత్తం కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. ప్రమాద బాధితులను ఆదుకొని ఆసుపత్రికి చేర్చే పౌరులకు ప్రోత్సాహకంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 లేదా జనవరి 26న కలెక్టర్ చేతుల మీదుగా 25,000 రూపాయలు రివార్డును అందజేస్తారని, ప్రమాదం జరిగిన వెంటనే 108 లేదా 112 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. డాక్టర్ లావణ్య మాట్లాడుతూ యువత ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ చేయడం వంటివి ప్రాణాంతకమని, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ ఉదయ్ కుమార్, సిఐ సుబ్బారావు, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఉదయ్ శంకర్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మెడికోర్ హాస్పిటల్. ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ వారితో పాటు నెక్స్ట్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాళ్ళు కోఆర్డినేటర్స్ అండ్ మెడికోర్ హాస్పిటల్ కలిసి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ గుడ్ సమారిటన్ వర్క్షాప్కి అటెండ్ అయ్యారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విక్రమసింహపురి యూనివర్సిటీ అండ్ నేషనల్ సర్వీస్ స్కీమ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇది మెయిన్ దీని ఎజెండా ఏంటంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఫర్ మెయిన్. ఇక్కడ ఏంటంటే మనము విక్రమసింహపురి యూనివర్సిటీలో యూత్ అన్నమాట. సో మెయిన్ యూత్ని కాన్సన్ట్రేట్ చేసి రోడ్ సేఫ్టీ గురించి యాక్సిడెంట్స్ని మనం ఎలా ప్రివెంట్ చేయగలగాలి, వన్స్ ప్రివెంట్ చేసిన తర్వాత యాక్సిడెంట్స్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ సరౌండింగ్ చుట్టుపక్కల వాళ్ళు ఒక సత్ప్రవర్తన కలిగి గుడ్ సమారిటన్ లాగా ఎలా బిహేవ్ చేయాలి, దానివల్ల మనకు పేషెంట్స్కి, మన సొసైటీకి, మన దేశానికి మనం ఎంతో మేలు చేసేవాళ్ళం. సో ఈ ఉద్దేశంతోనే మనము పిఎం రాహత్ అనే ప్రోగ్రామ్ను కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేశారు. ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. అంటే ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మనకు ఎనీ హాస్పిటల్ ఇట్లా పిఎం రాహత్ మనకు ఏ హాస్పిటల్స్ అయితే ఆ స్కీమ్ ఉందో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ కార్డ్ స్టేటస్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్ పేషెంట్ మనము యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే తీసుకొచ్చి అడ్మిట్ చేసి ఎమర్జెన్సీ చేసిన తర్వాత అప్పుడు 7 days వరకు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. వన్స్ ఆ 7 days తర్వాత పేషెంట్ని మనం కండిషన్ని బట్టి ఐసీయూ నుంచి వార్డుకి కానీ రూమ్స్ కానీ షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఫెసిలిటీని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో దట్ మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా, అంటే చాలా మందికి మనకు అనుకుంటూ ఉంటారు ఎలా తీసుకెళ్ళాలి, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే మనకేమన్నా అవుతుందేమో, మన మీద కేసు వస్తుంది. సో ఇలాంటి అపోహలన్నింటినీ క్లియర్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్తో పాటు ఈ గుడ్ సమారిటన్ థింగ్ అనేది కూడా మనకు ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఏంటంటే ఎవరైతే మనకు పేషెంట్ని మనం తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారో వాళ్ళకి పోలీస్ తరపు నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుంది. కేసులు లాంటివి ఉండవు, ఆర్ మీకు ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడం కానీ, ఆర్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం కానీ, అన్నింటినీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లియర్గా చేసుకొని మీరు చేసిన దానికోసం ఇన్ రివార్డ్గా గవర్నమెంట్ అనేది 25,000 రూపీస్ కూడా సార్ గారు చెప్పినట్టు ఐదర్ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చేత మీకు ఒక రికగ్నిషన్ అవుతుంది. సో దట్ ఇది ఎందుకంటే మనకు అందరూ యూత్లో మెయిన్ ఏంటంటే ప్రొడక్టివ్ పీపుల్ వీళ్ళంతా. సో వీళ్ళందరిలో మనం ఈ హ్యాబిట్ కల్టివేట్ చేసుకుంటే సో దట్ మనకు సొసైటీ అనేది బాగా బెటర్ అవుతుంది.
అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళంతా 18 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు. సో మనం సెన్సెస్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ పర్ డే 450 మెంబర్స్ చనిపోతారు మన కంట్రీ. 450 మెంబర్స్లో మోర్ దాన్ 50 to 60% ఆఫ్ ద పీపుల్ 18 to 34 ఇయర్స్. సో మెయిన్ మన ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే యూత్లో మనం కనుక ఈ హ్యాబిట్ని ఇప్పటి నుంచే మనం అలవాటు చేస్తే సో దట్ రేపు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత బెటర్ ప్రొడక్టివ్గా అవుతారు. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు ఈ మెసేజ్ పాస్ చేస్తూ ఉంటారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ విక్రమ్ సింహపురి యూనివర్సిటీ వాళ్ళకి, ఎన్ఎస్ఎస్ వాళ్ళకి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. విక్రమ్ సింహపురి యూనివర్సిటీలో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి మరియు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి యూనివర్సిటీ అధికారులకు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా ఈరోజు ఎస్పీ గారు ఈ ప్రోగ్రాంకి రావాల్సి ఉంటే వేరే ఎమర్జెన్సీ కారణాల వల్ల రాలేకపోయారు. అటెండ్ అయ్యే అవకాశం ఇచ్చినటువంటి మా అధికారులకు అందరికీ నమస్తే. ఈ రోడ్ సేఫ్టీ అనేది సమాజంలోని ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలను వినియోగించుకొని అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా రియాక్ట్ కావాలి, లేదంటే జరగకుండా ఏ మాదిరి ప్రికాషన్స్ తీసుకోవాలనే గురించి సొసైటీలో అనేక ఆర్గనైజేషన్స్ అవగాహన కల్పిస్తున్నాయి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు స్టాటిస్టికల్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబానికి మరియు సొసైటీకి మేజర్గా మనం రోడ్డు మీద వచ్చినప్పుడు తీసుకోవాల్సిన మినిమం ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా మీ ప్రయాణాలు కొనసాగించాలని, ముఖ్యంగా యువత 2 వీలర్ జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, లైసెన్స్ పెట్టుకోండి, ఇన్సూరెన్స్ పెట్టుకోండి, బండికి రిజిస్ట్రేషన్ కాగితాలు పెట్టుకోవాలి, ట్రిపుల్స్ రైడింగ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, మరియు తాగి డ్రగ్స్ యూజ్ చేసి డ్రైవింగ్ చేయొద్దు. 4 వీలర్స్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి. బండి యొక్క కండిషన్ కూడా ముఖ్యంగా మెకానికల్ డిఫెక్ట్ లేకుండా చూసుకొని, మరియు చిన్న విషయమైనా సరే అతి ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు 10 నిమిషాలు ముందు బయలుదేరండి. 15 నిమిషాలు లేటుగా బయలుదేరే రోడ్డు మీద ఆ టైం కవర్ చేయండి. ఎక్కడికన్నా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు 10 నిమిషాలు ముందు బయలుదేరండి. రోడ్డు మీద హరీగా ఉండాల్సిన అవసరం ఉండదు ఎవరికైనా సరే. ఈ విధంగా రోడ్డు ప్రమాదాలని అరికట్టడానికి పౌరులందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండి ప్రభుత్వానికి సహకరించి అనుకోని సంఘటన జరిగినప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ని, ముఖ్యంగా పిఎం రాహత్ ప్రోగ్రామ్ని వినియోగించుకొని డాక్టర్ అంటే దేవుడితో సమానం, డాక్టర్స్ యొక్క సహాయ సహకారాలు తీసుకొని మంచిగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి Center Head Super Speciality Hospitals of Medicover అండి. సో ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మమ్మల్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసిన విక్రమ్ సింహపురి యూనివర్సిటీకి, ఎన్ఎస్ఎస్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి మా ధన్యవాదాలండి. సో రోడ్ సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. ఈ యంగర్ జనరేషన్కి నా సిన్సియర్ సజెషన్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయండి, డ్రగ్స్ తీసుకొని డ్రైవ్ చేయడం అవాయిడ్ చేయండి, వేర్ హెల్మెట్స్, పెడెస్ట్రియన్ రూల్స్ ఫాలో చేయండి. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ ఇండివిజువల్స్ అండి. సో యాక్సిడెంట్ అనేది జరిగితే పేషెంట్కి ప్రాబ్లం ఏం లేదండి, బట్ దాని ఇంపాక్ట్ అనేది ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఎంత సేఫ్టీగా ట్రావెల్ చేస్తామో, ఎంత సేఫ్టీగా వాక్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. అండ్ దీంతోపాటు రీసెంట్గా పిఎం రాహత్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన మోడీ గారికి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంలో 1.5 lakh ఎలిజిబిలిటీ ఫర్ ఏ రోడ్
యాక్సిడెంట్ పర్సన్కి ఇచ్చారు. అది 1.5 lakh అనేది 7 days ట్రీట్మెంట్ ప్రోగ్రామ్కి అండి. అది 7 days ట్రీట్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. దీంతో పాటు సపోజ్ ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా పబ్లిక్ నోటీస్ చేసేసి ఇది నా రెస్పాన్సిబిలిటీ కాదు అని అనుకోకుండా ఉండటానికి ఒక ఇనిషియేటివ్ తీసుకొని 25,000 రూపీస్ అనే టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇచ్చారు. ఇది వచ్చి August 26th ఆర్ జాన్లో ఇచ్చేటట్టు వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హామీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతకు ముందులాగా లేదండి. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ చాలా ఫియర్ అవుతారు. అయ్యో మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే మనల్ని పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపిస్తారు, ఎంక్వైరీస్ చేస్తారని. సో ఆ గ్యారంటీ కూడా మనకుంది. సో ప్లీజ్ పబ్లిక్, మై సిన్సియర్ అండ్ హంబుల్ రిక్వెస్ట్, రోడ్స్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మన ఫ్యామిలీ అని అనుకొని ఫస్ట్ ఇంపార్టెంట్గా మీరు ఇన్ఫార్మ్ చేయాల్సిన నంబర్, కాల్ చేసిన నంబర్ 108-112 అండి. It's a sincere request from my side, and at Medicover Hospitals we are proud that we are empaneled with PM Rahat program andi. So we will be always with public, and our emergency department is for 24/7 to serve the public andi.